ఒకవేళ నయోమి లాగా ఈ రోజు దాకా సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేసినాడు అని అన్నావేమో, నో, అన్యాయం చేయలేదు. కానీ ఆ నయోమి ఋతు బోయాజులో నుంచి ఆ యూదా గోత్రపు సింహం బయటకు వచ్చినట్లు నీవు మారా అనుభవం భరిస్తూ ఉంటేగా 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు నీలో నుంచి బయటికి రాబోతున్నాయి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు చదవాలి. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 20-21. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా ఈ నయోమి కుటుంబము మోయాబుకు బయలుదేరి అక్కడ భయంకరమైన శాపాన్ని కొని తెచ్చి పెట్టుకొని మరలా బెత్లెహేముకి తిరిగి రాగానే అందరూ కూడా ఈ యొక్క నయోమిని కలవటానికి వచ్చినారు. అప్పుడు ఈ నయోమి అంటున్న మాట ఏంటిదంటే, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేసినాడు. ఇది భయంకరమైన మాట ఈ నయోమి అంటున్నది. నయోమి అనే మాటకి అర్థం మధురం. అయితే ఈ నయోమి అంటున్నది, నన్ను నయోమి మధురం అని పిలవకండి, మారా అని పిలవండి. మారా అంటే చేదు. కారణం ఏంటిదంటే, సమృద్ధి గలదాననై నేను బెత్లెహేమును విడిచి మోయాబు పట్టణానికి వెళ్ళిన సమస్తమును కూడా కోల్పోయి, నా భర్తను కోల్పోయినా, నా యవ్వన బిడ్డలను కోల్పోయి భయంకరమైన శాపాన్ని కొని తెచ్చి పెట్టుకొని మరలా ఈ బెత్లెహేముకు నేను చేరినాను. కారణం ఏంటిదంటే, సర్వ శక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేసినాడు. ఈ మాట చాలాసార్లు అనేకులు అంటూ ఉంటారు. కానీ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు నమ్ముకున్న దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను చిగట్టగల దొంగ ఊపిలో నుంచి లేవనెత్తి దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళే దేవుడే. హిస్ నేమ్ ఇస్ ఎల్ షదాయ్. నీకు దారిద్రత ఇచ్చే దేవుడు కాదు ఎల్ షదాయ్. నీకు పేదరికాన్ని ఇచ్చే దేవుడు కాదు. నీకు శాపాన్ని ఇచ్చే దేవుడు కాదు. నిన్ను అప్పుల పాలు చేసే దేవుడు నా దేవుడు కాదు. అప్పులలో ఉన్న నిన్ను లేవనెత్తే దేవుడే. హిస్ నేమ్ ఇస్ ఎల్ షదాయ్. పేదరికంలో దారిద్రతలో ఉన్న నిన్ను లేవనెత్తే దేవుడే. హిస్ నేమ్ ఇస్ ఎల్ షదాయ్. మారాలాంటి అనుభవమును మధురంగా మార్చే దేవుడే. హిస్ నేమ్ ఇస్ ఎల్ షదాయ్. ఉరామా షందరాల రియాల. నయోమి అంటున్నది, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేసినాడు. నో, అన్యాయం చేయడు మన దేవుడు. 15 సంవత్సరాల నుంచి అనుభవాలని మీ మధ్యలో నేను షేర్ చేసుకుంటున్నాను. నో, మన స్నేహితులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అన్యాయం చేస్తారు. డబ్బున్నప్పుడు మనతో ఉంటారు, రోడ్డు మీదకి వస్తే మనల్ని విడిచిపెట్టి బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. కానీ నీవు నమ్ముకున్న ఆ ఎల్ షదాయ్ నీకు అన్యాయం చేయడు ఎప్పుడు కూడా. మన జీవితంలో ఏమి జరిగినా అది మన మంచి కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ నయోమి అంటున్నది, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేసినాడు. ఎప్పుడు కూడా మీ నోటి నుంచి ఆ మాట రావద్దు బిడ్డ. ఒకవేళ బ్యాక్లాగ్స్ మిగిలినాయా, నా దేవుడు మేలు కోసమే చేసినాడు. ఇంకా నీకు ఉద్యోగం దొరకలేదా, నీ కోసం ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు సిద్ధపరిచున్నాడు. ఇంకా నీకు వివాహం జరగటం లేదా, భయపడకు.
ఒక మంచి సంబంధాన్ని నీ కోసం దేవుడు సిద్ధపరిచినాడు. హల్లెలూయా. కానీ వివాహాలు జరగకపోతే, ఉద్యోగాలు దొరకకపోతే, ఎగ్జామ్స్లలో బ్యాక్లాగ్స్ మిగిలితే, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రతి ఆదివారం వెస్లీ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు అన్యాయం చేసినాడు అనే మాట రావద్దు. వా, నయోమి అంటున్నది, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేసినాడు. She don't know about El Shaddai. అందుకని అబ్రహామును 12వ అధ్యాయంలో పిలిచినాడు. 17వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు. ఎందుకు 17వ అధ్యాయం దాకా 99 ఇయర్స్ దాకా దేవుడు ఎందుకు అబ్రహాము జీవితంలో కార్యం చేయలేదంటే, డాక్టర్స్ అనాలి ఈ అవయవాలు గర్భాన్ని ధరించడానికి ఛాన్సెస్ లేవు అనాలా? ఎవరో నోరు తెరవాలా? డాక్టర్స్ అనాలి, అబ్రహాం యు ఆర్ 99, షారా యు ఆర్ 90. నీ బాడీలో ఉన్న అవయవాలన్నీ గర్భము ధరించటానికి ఛాన్సెస్ లేవు అనాలా? సమాజం, ప్రజలు, డాక్టర్స్ రిపోర్ట్స్, డాక్టర్స్. అయితే శరీరం అంతా కూడా చనిపోయిన తర్వాతనే ఆ ఎల్ షదాయ్ బయటపడతాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. అబ్రహాము జీవితంలో ఆ ఎల్ షదాయ్ బయటపడాలి అంటే అబ్రహాము షారా శరీరము మృతతుల్యం అయిపోవాలా? శాందారాల రియాల మృతతుల్యం అయిపోవాలా? నీ జీవితంలో ఎల్ షదాయ్ బట్టబయలు కావాలంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోవాలా? అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి, దేవుని డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఎల్ షదాయ్ బట్టబయలు అంటే అక్కడ ఎటువంటి బ్యూటీ లేదు ఎల్ షదాయ్కి. అన్ని డోర్స్ ఓపెన్ అయి ఎల్ షదాయ్ డోర్ ఓపెన్ అయినా దేవుడు కార్యం చేస్తే ఎల్ షదాయ్ లో ఎటువంటి బ్యూటీ లేదు. కానీ ఎల్ షదాయ్ లో ఉన్న ఆ బ్యూటీ ఎప్పుడు బయటపడుతుందంటే అన్ని డోర్స్ క్లోజ్. చప్పట్లు చైర్స్ లో ఉన్నవారు అన్ని డోర్స్ క్లోజ్ అయిన తర్వాత ఒకే ఒక డోర్ ఓపెన్ అవుతుంది, అది ఎల్ షదాయ్ డోర్. హల్లెలూయా. అది ఎల్ షదాయ్ లో ఉన్న బ్యూటీ. ఆమేన్. హల్లెలూయా. సెకండ్ తీసుకొని చెప్పండి, అది ఎల్ షదాయ్ లో ఉన్న బ్యూటీ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము శరీరం టోటల్ గా మృతతుల్యం అయిపోయింది. లోపట ఉన్న ఆర్గన్స్ కన్సీవ్ కావటానికి ఛాన్సెస్ లేవు. అప్పుడు అంటున్నాడు ఆ ఎల్ షదాయ్, అబ్రహాం ఐ యామ్ ఎల్ షదాయ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ యొక్క రూత్ నయోమి అంటున్నది, సర్వ శక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు. నో, మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆ మోయాబును విడిచిపెట్టి బెత్లెహేముకి వచ్చిందో, ఈ నయోమి యొక్క కోడలికి ఎవరు పరిచయం అయినారంటే బోయాజు పరిచయం అయినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ బోయాజు ఎవరు అంటే రాహాబు వేశ్య యొక్క వంశావళిలో నుంచి వచ్చిన బోయాజు. ఆమేన్. బోయాజు రూతు వివాహము అయిన తర్వాత పుట్టింది ఎవరంటే ఓబేదు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలా, ఓబేదు.
ఓబేదులో నుంచి పుట్టింది ఎవరంటే యెషయి. గట్టిగా చప్పట్లు కొడదాం. యెషయిలో నుంచి పుట్టింది ఎవరంటే దావీదు. గట్టిగా. ఆ దావీదు వంశావళిలో నుంచి వచ్చింది ఎవరంటే మన యూదా గోత్రపు సింహం. గట్టిగా గట్టిగా. కానీ నయోమి అంటున్నది, సర్వశక్తి కలిగిన వా 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 సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేసినాడు అంటున్నది. కానీ నయోమికి తెలవదు ఆ ఋతులో నుండి ఒక కొదమ సింహం బయటకు రాబోతున్నదని. వా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మీకున్న పరిస్థితులను బట్టి మీరు కూడా నయోమి అన్నట్టు అంటున్నారేమో, కానీ మీరు కానీ అదే విధంగా ఆ ఎల్ షదాయిని మీరు స్తుతించి మీరు ఘనపరిస్తే దేవుడు మీ కుటుంబంలో నుంచే, మీ వ్యక్తిగత జీవితంలో నుంచే దేవుడు తన మహిమను తీసుకొని రాబోతున్నాడు. నయోమికి తెలవదు ఆ ఋతు బోయాజులో నుంచి ఒక యూదా గోత్రపు సింహము ఈ భూమి మీదకి రాబోతున్నదని. ఆమేన్. ఈ ఋతు ఈ యొక్క బోయాజులో నుంచి లోక రక్షకుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని నయోమికి తెలవదు. కానీ నయోమి అంటున్నది, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అంటున్నదే. కానీ నా ప్రియ సహోదరుడా సహోదరి, ఒక కీడు వెనకాల దేవుడు ఒక మేలును దాచిపెడతాడు. మన దేవుడు గాయము రేపువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరినారు. జాగ్రత్తగా విందాం. ఐగుప్తు నుంచి బయలుదేరినారు. ఎగ్జాక్ట్లీ మారా యొక్క ప్లేస్ దగ్గరికి రాగానే ఆగిపోయినారు. ఆ అరణ్యంలో వారికి నీరు దొరకటలే. ఎప్పుడైతే నీరు దొరకటం లేదో మోషే మీద తిరగబడ్డారు. మోషే, ఐగుప్తులో మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండే, మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొని వచ్చి చంపాలనుకుంటున్నావా అని అందరూ మోషే మీద తిరగబడ్డారు. అయితే చివరికి మోషే దేవునికి మొర పెట్టుకున్నాడు. దేవుడు ఒక నీటిని చూపెట్టినాడు. ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ ఆ నీరు దగ్గరికి మోషే వెళ్ళినాడో, ఆ నీరు ఏ విధంగా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. నీరు చేదుగా ఉన్నాయి. ఎప్పుడైతే నీరు త్రాగినారో భయంకరంగా మరలా సనగటం గునగటం ప్రారంభించినారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ చెట్టుని విరగగొట్టి ఆ జలములలో వేయండి. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గలతీయులకు రాసిన పత్రిక చెట్టు దేనికి సాదృశ్యం అంటే సిలువకి సాదృశ్యం. హల్లెలూయా. ఆ చెట్టుని విరిచి ఆ మార చేదైన జలములలో వేయి, ఆ చేదైన నీరు కాస్త మధురముగా మారిపోతాయి. గట్టిగా చప్పట్లు కొడదామా. ఎప్పుడైతే మోషే ఆ పని చేసినాడో ఆ చేదైన నీరంతా కూడా మధురముగా మారిపోయినాయి. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను స్వస్థపరిచు యెహోవాని అనేసి అంటున్నాడు. చివరికి కొంత దూరం వెళ్ళగానే ఎలీము దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎక్కడికి? ఎలీము దగ్గరికి వెళ్ళగానే అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టండి బిడ్డ. ఇక 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమందికి 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు కావాలా? ఎత్తుతారని తెలుసు నాకు. ఎత్తండి, చెయ్యి పైకి ఎత్తండి. ఎంతమందికి 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు కావాలా? ఎత్తండి బిడ్డ ధైర్యంగా.
హల్లెలూయా. నీకు 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు కావాలి అంటే మొదటిగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే మారాకి వెళ్ళాలా? సెకండ్ తీసుకొని చెప్పండి పక్కన వారితో, ఫస్ట్ నువ్వు మారాకి వెళ్ళాలని చెప్పండి. ఫస్ట్ నేను మారాకి వెళ్ళాలని చెప్పండి. మనం మారాకి వెళ్ళాలా? హల్లెలూయా. మారా దగ్గరికి వెళ్ళకుండా నీకు 12 నీటి బుగ్గలు లేవు, 70 ఈత చెట్లు లేవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కార్నల్ స్టాండర్డ్ ఎవరంటే ఈయనే కేఎఫ్సి మేనేజింగ్ డైరెక్టర్. కేఎఫ్సి తెలుసా మీకు? అందరు తలలుపుతున్నారు. కెంటకీ ఫ్రైడ్ చికెన్, కేఎఫ్సి, కార్నల్ స్టాండర్డ్. ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినాడు. ఎక్కడ బిజినెస్ పెట్టినా జస్ట్ $2 ఎంతో చేతిలో పట్టుకొని స్టార్ట్ చేసినాడు. ఎక్కడ తాను షాప్ ఓపెన్ చేసినా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వచ్చి ఆ షాపుని తొలగిస్తూ ఉండేవారట. కానీ ఎంత ప్రయత్నించినా కానీ అనేకుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. కానీ ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కానీ ఆయన వెనకంజ వేయలే. గట్టిగా చప్పట్లు కొట్టండి. జస్ట్ $5 $2 తోని ఫ్రైడ్ చికెన్ ప్రారంభించినాడు. చివరికి ఈరోజు ఆ కెంటకీ ఫ్రైడ్ చికెన్ ఏ దేశంలో వెళ్ళినా ఉంటుంది. చప్పట్లు కొడదామా? అయితే ఆయన ఒక మంచి బిలీవర్. ఏమన్నాడంటే, ఈరోజు కెంటకీ ఫ్రైడ్ చికెన్ యావత్ ప్రపంచంలోకి వెళ్ళటానికి కారణం మొదటిగా నేను చికెన్ లాగా ఫ్రై చేయబడ్డాను. చప్పట్లు కొట్టండి బిడ్డ. నేను చికెన్ లాగా ఫ్రై చేయబడి నలగగొట్టబడి భయంకరమైన పోరాటాలు అనుభవిస్తున్నప్పుడు అధిగమించి నేను పరిగెత్తినాను. ఈరోజు దేవుడు నన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వచ్చినాడు. వా హల్లెలూయా. చూడండి, మన జీవితంలో మారాలాంటి అనుభవం తర్వాతనే మనకి 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఇదిగో ఈ స్టేజ్ మీద మేము నిలబడటానికి రాత్రి ఈ 12 నీటి బుగ్గలు, ఈ 70 ఈత చెట్లు దేవుడు మాకు ఇవ్వలేదు. కానీ సంవత్సరాల తరబడి మారా అనుభవంలోకి వెళ్ళినాం మేము. గట్టిగా చప్పట్లు కొట్టండి. మాకు మారా అనుభవం ఏంటిదో తెలుసు. ప్రజలను నమ్మితే ప్రజలను మోసం చేయటం ఏంటిదో మాకు తెలుసు. ప్రజల మీద ఆధారపడ్డప్పుడు ప్రజలు మధ్యలోనే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే అనుభవం మాకు తెలుసు. భోజనం లేని స్థితి తెలుసు, నిద్ర లేని స్థితి తెలుసు, పేదరికం తెలుసు, దారిద్రత తెలుసు, నిందలు తెలుసు, అవమానాలు తెలుసు, వ్యతిరేకతలు తెలుసు. ఆ నిందలు, వ్యతిరేకతలు, అవమానాలు వస్తున్న టైంలో ఆ ఎల్ షదాయిని మేము చూసినాం. ఈరోజు ఈ మారా అనుభవంలో మేము ఉన్నాము. కానీ ఒకరోజు ఆ ఎల్ షదాయ్ మమ్మల్ని లేవనెత్తుతాడు. ఈరోజు ఈ పేదరికంలో రోడ్డు మీద ఉన్నాం. కానీ ఒక దినమున ఆ ఎల్ షదాయ్ మమ్మల్ని లేవనెత్తుతాడు. చప్పట్లు కొట్టండి బిడ్డ. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు అన్యాయం చేయడు. నీకు అన్యాయం చేసే దేవుడు కాదు నువ్వు కలిగి ఉన్నది. నీ దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన బాహుబలం తక్కువ కాలే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మారా అనుభవంలో ఉన్నావేమో, భయపడక. టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి సహోదరుడా, మారా అనుభవంలో ఉన్నావేమో, భయపడక. చాలా త్వరలో 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు నీకోసం దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఏ పోరాటంతో మారాలాంటి అనుభవంను నువ్వు అనుభవిస్తున్నావో సహోదరి సహోదరుడా, నేను నమ్ముతున్నాను దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రాత్రి
ఒకవేళ నయోమి లాగా ఈరోజు దాకా సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేసినాడు అని అన్నావేమో. నో, అన్యాయం చేయలేదు. కానీ ఆ నయోమి ఋతు బోయాజులో నుంచి ఆ యూదా గోత్రపు సింహం బయటికి వచ్చినట్లు నీవు మారా అనుభవం భరిస్తూ ఉంటేగా 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు నీలో నుంచి బయటికి రాబోతున్నాయి. Soon you are entering into Elim. నువ్వు ఏలీము దగ్గర అడుగు పెట్టబోతున్నావు. ఆ ఏలీము దగ్గర 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు దేవుడు నీ కోసం సిద్ధపరిచినాడు. వా, చేతులు పైకెత్తుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చేతులు పైకెత్తు. ప్రభు, నువ్వు నమ్మదగిన దేవుడు నాయన, శక్తి కలిగిన దేవుడు. ఈరోజు నేను మారాలో నుంచి నేను ఏలీములోకి అడుగు పెట్టబోతున్నాను. ఈరోజు నీవు నా కోసం 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు నువ్వు సిద్ధపరిచినావు. సంవత్సరాల తరబడి ఉన్న ఆ మారాలాంటి అనుభవాన్ని ఈరోజు నువ్వు మధురముగా మార్చబోతున్నావు.